హాయ్ పిల్లలు, గుడ్ మార్నింగ్. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు వాక్యం ఏంటో చూద్దామా? కీర్తనలు 118 9వ వచనం. రాజును నమ్ముకున్న కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. పిల్లలు ఎవరిని ఆశ్రయించాలంట? యేసయ్యని ఆశ్రయించాలి. మీ ఫ్రెండ్స్ నమ్ముకున్నా ఆర్ పెద్ద పెద్ద వాళ్ళని ఎవరిని నమ్ముకున్నా వాళ్ళు ఏం చేస్తారు? మనల్ని ఎప్పటికైనా మనల్ని మోసం చేస్తుంటారు, మనల్ని పక్కకు పెట్టాలని చూస్తుంటారు. కానీ యేసయ్య ఎప్పుడు కూడా నిన్ను మోసగించడు. యేసయ్య ఎప్పుడు కూడా నిన్ను పక్కకి తోసేవాళ్ళ చూడు. ఎందుకంటే యేసయ్య దగ్గరికి ఎవరైతే వస్తారో వాళ్ళు ఎప్పటికీ కూడా తోసేవాళ్ళ యేసయ్య ఎప్పుడు ఉండరు పిల్లలు. సో ఈ రోజు నుంచి నువ్వు ఎవరిని నమ్మాలి? యేసయ్యని మాత్రం నమ్మాలి. నీ ఫ్రెండ్, మనం చాలా వరకు ఫ్రెండ్స్ నన్ను మోసపోతుంటాం కదా, వాడు మనతో ఉంటానని ప్రామిస్ చేస్తారు. యు ఆర్ ద బెస్ట్ ఫ్రెండ్ రా, యువర్ ట్రూ ఫ్రెండ్ రా, నెవర్ లివ్ యూ రా, ఇలా చాలా మాటలు చెప్పి మనం వెంటనే నమ్మేసి, కానీ టైం వచ్చేసరికి మనతో ఎవ్వరూ ఉండరు. కానీ ఎప్పుడు కూడా నీ గుడ్ ఆర్ బ్యాడ్ ఏ టైంలో కూడా నీతో ఉండేవారు ఎవరో తెలుసా? యేసయ్య మాత్రమే. సో ఈరోజు నువ్వు యేసయ్యని బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావా? సో ఈ రోజు నీ ఫ్రెండ్స్ కానీ ఎవరిని నమ్మకుండా యేసయ్యని నీ బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేసి నువ్వు ఏ పని చేసినా, పని చేసే ముందు యేసయ్యని అడిగి, యేసయ్య ఇది గుడ్ ఆర్ బ్యాడ్, అవి చేయొచ్చా చేయకూడదని నువ్వు అడిగి నువ్వు ముందుకెళ్ళినట్టయితే యేసయ్య నిన్ను అస్సలు విడిచిపెట్టడు. ఒక అందరికంటే గొప్ప స్థానంలో దేవుడు నిన్ను పెట్టడానికి ఎంతో ఇష్టపడుతున్నాడు. సో ఈ రోజు నుంచి యేసయ్యని బెస్ట్ ఫ్రెండ్గా యాక్సెప్ట్ చేస్తావు కదా పిల్లలు. నేనైతే నా బెస్ట్ ఫ్రెండ్గా యేసయ్యని పెట్టుకున్న దగ్గర నుంచి నాకు చాలా గొప్ప గొప్ప మేలులు జరిగాయి. ఇలాంటి మేలులు నీ లైఫ్లో కూడా జరగాలి అంటే నువ్వు యేసయ్యని బెస్ట్ ఫ్రెండ్గా పెట్టుకోవాలి. మరి యాక్సెప్ట్ చేస్తావు కదా? గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఏ నైస్ డే.